కాశ్మీర్ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కీలకంగా చర్చించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. सरकार में जरूरत महसूस हुई कि सीमा की सुरक्षा के लिए एक अलग से बल बनाया जाए, सीमा सुरक्षा बल का गठन हुआ और आज ये दुनिया की सबसे बड़ी జమ్మూ కాశ్మీర్ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కీలకంగా చర్చించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కీలకంగా చర్చించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జమ్మూ కాశ్మీర్ లో పెరుగుతున్నటువంటి ఉగ్రవాద ఘటనలపైన చర్చించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో త్రివిధ దళాధినేతలు పాల్గొన్నారు. అంతేకాకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎందుకు ఈ విధంగా పెరిగిపోతున్నాయి? ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత గత 2-3 సంవత్సరాల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాలు కానీ ఏమాత్రం కూడా జరగలేదు. గత 4-5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లో ఒకసారిగా మళ్ళీ అల్లకల్లోలం జరుగుతుంది. దీనికి వెనుక ఎవరున్నారు? పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాదులు ఎవరైనా, దానికి సంబంధించినటువంటి వాటికి ఒకవేళ అటువంటి చర్యలు అయితే ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు స్వాతంత్ర వేడుకలు కూడా జరుగుతున్నాయి. స్వాతంత్రోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి చర్యలు జరగడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులుగానే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ సమావేశం జరుగుతుంది. మరోపక్క ఆగస్టు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ కూడా అక్కడ సమావేశాలు నిర్వహించింది. ఒకవేళ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి చర్చలు ఏమైనా ఈ విధంగా చేస్తున్నాయా అన్నది కూడా కేంద్ర రక్షణ శాఖ ఆ కోణంలో కూడా కేంద్ర రక్షణ శాఖ చర్యలు తీసుకోబోతుంది. 5 దేశాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అక్కడ భావిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ను యూనియన్ టెరిటరీ గా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రకృతి కూడా కల్పించాలని నిర్ణయించుకుంది. నియోజకవర్గాల విభజన కూడా పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లపైన ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఈసీ కూడా బయటైంది. ఈసీ బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్ కూడా ఉన్నారు. ఇటు ఒక పక్క ఎన్నికల కమిషన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్ల మీద చర్చలు జరుగుతుంటే, మరోపక్క కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయంగానే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.